బీజేపీ పార్టీకి అన్నామలై గారు రాజీనామా చేసి కొత్త పార్టీని పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అది పార్టీనా, ఎన్జిఓనా, లేదా ప్రజల్లోకి బలంగా వెళ్ళేటువంటి ఒక ఉద్యమం అనేది ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారిన అంశం. అన్నామలై గారి గురించి మన అందరికీ తెలిసిందే. ఐపీఎస్కి రిజిగ్నేషన్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ పార్టీ తరపున తమిళనాడులో బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగే ప్రయత్నం జరిగింది. ఒకానొక టైంలో ఆయన బీజేపీ పార్టీని తమిళనాడులో బలోపేతం చేసి అధికారంలోకి రావడానికి కూడా కృషి చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆయన బీజేపీ పార్టీకి దూరం అయ్యారు. ప్రస్తుతం బీజేపీ పార్టీకి దూరంగానే ఉంది. దానికి కారణం ఏంటంటే, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎడప్పడి పళనిస్వామి ఆల్ ఇండియా అన్నా డీఎంకే పార్టీ అధినేత ఆయనతో ఎన్డీఏ జట్టు కట్టింది. అంటే బీజేపీ పార్టీ జట్టు కట్టింది. బీజేపీ పార్టీ జట్టు కట్టినప్పుడు అన్నామలైని దూరం పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అంటే, అన్నామలై అనే వ్యక్తి జాతీయ భావజాలం కలిగినటువంటి మనిషి. ప్రాంతీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఇవన్నీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు. వీళ్ళకి ప్రాంతీయ అభిమానం ఉంటుంది, జాతీయ భావజాలం ఉండదు. మరి అన్నామలై గారికి జాతీయ భావజాలం ఉంటుంది. ఆయన ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు. పైగా హిందుత్వం అనే భావజాలం కొంత ఉంటుంది కాబట్టి దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. మా పార్టీల్ని విమర్శిస్తున్నారు. జాతీయ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అనే ఉద్దేశంతో అన్నామలైని పక్కన పెడితే బీజేపీ పార్టీతో జట్టు కడతామని అన్నా డిఎంకే పార్టీ చెప్పడంతో అప్పుడు అన్నామలై గారిని పక్కన పెట్టడం జరిగింది. ఇది బీజేపీ పార్టీ వేసినటువంటి రాంగ్ స్టెప్ అని నేనైతే అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు అన్నా డిఎంకే వెలిపే టీవీకితో పొత్తు పెట్టుకుంది. ఉపయోగం ఏముంది? అన్నా డిఎంకే ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది జాతీయ భావజాలం కలిగినటువంటి పార్టీ. జాతీయ భావజాలం కలిగిన వ్యక్తులతో జట్టు కట్టాలి. లేదు, ప్రాంతీయ భావజాలం ఉన్న వ్యక్తులతో జట్టు కట్టినా వాళ్ళు ఆ ప్రాంతంలో బలమైన వ్యక్తులై ఉండాలి. అన్నా డిఎంకే ఏం బలం ఉందండి? మన టీవీకే పార్టీ విజయం సాధించింది, డిఎంకే పార్టీనే మళ్ళీ గెలుస్తుందని చాలామంది విశ్లేషకులు అన్నారు. అనేక మంది చెప్పారు డిఎంకే పార్టీ గెలుస్తుందని. నేను పక్కా ఖరాఖండిగా చెప్పాను డిఎంకే పార్టీ ఓడిపోబోతుంది అని. టీవీకే పార్టీ కానీ లేదంటే ఎన్డీఏ కూటమి కానీ అధికారంలోకి వస్తుంది అన్నట్లుగా చెప్పాను. టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుంది. డిఎంకే పార్టీ ఓడిపోవడానికి కూడా కారణాలు ఏంటో చెప్పాను. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, అన్నామలై లాంటి జాతీయ భావజాలం కలిగిన వ్యక్తి తమిళనాడులో చాలా అవసరం. ఎందుకంటే తమిళనాడులో ప్రాంతీయ అభిమానం ఉంటుంది. వాళ్ళు వేరే పార్టీని గెలవనివ్వరు. ఈవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1950-51 ఆ టైంలో నాకు ఇయర్ గుర్తులేదు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గెలిచింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఆ తర్వాత అప్పటి నుంచి డిఎంకే అన్నా డిఎంకే, డిఎంకే అన్నా డిఎంకే, డిఎంకే అన్నా డిఎంకే, అంతే. వేరే పార్టీ గెలవలేదు. వేరే పార్టీని వాళ్ళు రానివ్వరు. ఈవెన్ జాతీయ పార్టీని అస్సలు రానివ్వరు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోవచ్చు తప్ప వేరే పార్టీని అక్కడ గెలవనివ్వరు. వేరే పార్టీ క్యాండిడేట్ అక్కడ ముఖ్యమంత్రి అవ్వలేదు. దానిని స్కిప్ చేయడానికి అన్నామలై లాంటి వ్యక్తి తమిళనాడులో అవసరం. ఎందుకంటే తమిళనాడు కూడా భారతదేశంలో ఒక భాగమే. వాళ్ళకి ప్రాంతీయ అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ మొదట భారతదేశం భారతీయులు అనే అంశాన్ని గుర్తించాలి. అది అక్కడ వాళ్ళు మిస్ చేస్తున్నారు. ప్రజలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. తమిళులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ఇప్పుడు పంజాబ్లో ఎలా అయితే మాకు ఒక ప్రత్యేక దేశం కావాలి, మాకు సిక్కులకి అని చెప్పి ఒక ఉద్యమం ఎలా అయితే నడిచిందో, భవిష్యత్తులో అలాంటి ఉద్యమం నడిచే అవకాశం ఉంది. అసలే అఖండ భారతం ముక్కలైపోయి మిగిలింది వరకు మిగిలిపోతే మళ్ళీ దీన్ని ముక్కలు చేసి పంజాబు, బెంగాలు, తమిళనాడు అనేటువంటి ఆలోచనలు రేకెత్తించి ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమకారులను తయారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో జాతీయ భావజాలం కలిగినటువంటి ఒక పార్టీ తమిళనాడును కాపాడాల్సిన అవసరం. అలా కాపాడేటువంటి నేపథ్యంలో తమిళనాడులో ఒక బలమైన వ్యక్తులను తయారు చేయాలి. ఆ తయారు చేసినటువంటి వ్యక్తుల్లో అన్నామలై గారిని అన్నామలై గారిని తయారు చేయడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. అంటే ఆయన ఆ భావజాలం నచ్చి వచ్చిన ఆయన తమిళనాడులో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, ప్రభావం చూపగలిగాడు. ఆ ప్రభావాన్ని బీజేపీ పార్టీ మరికాస్త బలోపేతం చేయాలి. అన్నామలై గారు లాంటి వ్యక్తులు మరి కొంతమందిని తయారు చేయాలి. అలాంటి వ్యక్తిని వదులుకోకూడదు అనేది నా ఇన్నర్ ఫీలింగ్. ఇది నా పర్సనల్ అభిప్రాయం. మరి మిగిలిన వాళ్ళందరిది కాదు, నేను చెప్తా ఉన్నా, అనుకుంటున్నాను నేను వదులుకోకుండా ఉంటే బాగుండేది అని. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళి ఎన్జిఓ పెడతాడు. ఆ ఎన్జిఓ ఒక 6 months ఫామ్ చేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళి సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత 6 months తర్వాత పార్టీ పేరు అనౌన్స్ చేస్తాడు అనుకుంది. బీజేపీ పార్టీకి గెలిచింది ఒక్క స్థానం. బీజేపీ పార్టీ అన్నామలై లాంటి వ్యక్తిని ఉంచినట్లయితే ఈసారి ఎలక్షన్స్కి బాగా ఏమైనా బలోపేతం చేయగలిగేవాడు. లేదు, బీజేపీ పార్టీ అన్నామలై బలోపేతం చేయలేకపోతే మిగిలిన వ్యక్తుల ద్వారా బీజేపీ పార్టీని అక్కడ బలోపేతం చేయాలి తప్ప అన్నామలై లాంటి వ్యక్తిని వదులుకోకూడదు. అయితే ఈయన పార్టీ పెడుతున్నాడు అనుకుందాం. రేపు హిందుత్వవాదులు, జాతీయ భావజాలం కలిగిన వ్యక్తులు, ఆ ఓట్ బ్యాంకు అన్నామలై గారి వైపు వస్తుంది. అక్కడ
డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే పార్టీలు ఉన్నాయి. 4 పార్టీలు ఓట్లు చీలిపోతాయి తప్ప అన్నామలై గారికి కానీ బీజేపీ పార్టీకి కానీ పెద్దగా ఒరిగేది ఏం లేదు. ఒకే భావజాలం కలిగిన వ్యక్తులు ఇద్దరు విడిపోతే ఓటింగ్ కూడా విడిపోతుంది. అసలే తమిళనాడులో ఆ పార్టీలను కొట్టడం కష్టమైపోతుంది. టీవీకే పార్టీ ఏదో గెలిచి హిందువులకు ఏదో న్యాయం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే అది సెక్యులర్ మైండ్ కలిగినటువంటి పార్టీ. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతలంతా కూడా మేము సనాతన ధర్మం మీద యుద్ధం చేస్తాం, అందుకే ఈ పార్టీలో గెలిచామని కూడా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి ఎక్కడా కూడా స్పందించడం. ఈవెన్ అసెంబ్లీ ఫస్ట్ సెషన్లో కూడా అదే మాట్లాడినా కానీ జోసెఫ్ విజయ్ ఎక్కడా స్పందించలేదు. సో ముఖ్యమంత్రే కాముగా ఉన్నారు అంటే ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని తమిళనాడులో అంతమొందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ అన్నా డిఎంకేల గురించి మీ అందరికీ తెలిసిందే. పెరియార్ రామస్వామి గారి సిద్ధాంతాల ద్వారా మొదలైనటువంటి పార్టీ అన్నాదొరై, ఎంజీఆర్ వీళ్ళిద్దరి నుంచి వచ్చినట్టువే డిఎంకే, అన్నా డిఎంకే. మరి వాళ్ళ సిద్ధాంతాలన్నీ అలానే ఉంటాయి. అందులోంచి టీవీకే పార్టీ సపరేట్గా వచ్చినా సరే ఆ టీవీకే పార్టీ భావజాలం కూడా ఇంచుమించి ఇలానే ఉంది. ఇంకేముందండి, మొత్తం 3 అన్నట్టుగా ఉంది. ఇప్పుడు డిఫరెంట్గా ఉంది ఎవరు? బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీకి సరైనటువంటి వ్యక్తి ఎవరు తమిళనాడులో? అన్నామలై. ఈ అన్నామలై అనే వ్యక్తిని నిలబెట్టుకోకుండా మరొక పార్టీని అతను స్థాపిస్తే బీజేపీ పార్టీ ఓటింగ్ కూడా చీలిపోయేటువంటి అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. మరి అన్నా డిఎంకే బలమైన నేతగా మారాలి అంటే రేపు ఫ్యూచర్లో ఇప్పుడే గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈ గ్రౌండ్ వర్క్ని అన్నామలై స్టార్ట్ చేశాడు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అన్నామలై కూడా ఇప్పటికే వెళ్ళి మోదీ గారి ఆశీస్సులు తీసుకోవడం ఏంటి, బీజేపీ పార్టీ అన్నామలైకి సపోర్ట్ చేయడం ఏంటి, బీజేపీ పార్టీని వ్యతిరేకించి కదా బయటకు వస్తున్నాడు, బీజేపీ పార్టీ అన్నామలైకి వాల్యూ ఇవ్వలేదు కదా, తమిళనాడు ఎలక్షన్స్లో పోటీ చేయనివ్వలేదు కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీ పార్టీ అన్నామలై వెనక ఉండి తమిళనాడులో ఓ పార్టీ స్థాపిస్తుంది, లేదా అండర్ గ్రౌండ్లో బాగా వర్క్ చేసి ఈ హిందుత్వవాదులందరినీ ఏకం చేసి జాతీయ భావజాలం కలిగిన వ్యక్తులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి రేపు మళ్ళీ బీజేపీ పార్టీలోకి వస్తారు అన్నామలై అనేది ఒక వార్త అయితే, లేదు బీజేపీ పార్టీ వెనకుండా అన్నామలై పార్టీని నడిపిస్తుంది, తమిళనాడు బలమైన పార్టీగా అన్నామలై ఎదుగుతారు, దానికి బీజేపీ సపోర్ట్ ఉంటుంది అనేది కూడా మరొక వార్త. మరి ఈ రెండింటిలో ఏది నిజమై ఉంటుంది? అన్నామలై పార్టీ బలోపేతం చేస్తారా, ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేస్తారా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.